Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? దాకు నుండి మ్యాచ్ ని చూస్తున్నావు. ఇలా చూడు రుద్ర, నువ్వు ఇంత బలంగా షాటుని కొట్టుండకూడదు. నీకు తెలీదా, తల మీద గట్టిగా దెబ్బ తగిలితే వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారని? అంతేకాదు మెమరీ లాస్ కూడా అవ్వచ్చు. లేవండి షాకాల్, లేవండి, జాగ్రత్త. షాకాల్, నీకేం కాలేదు కదా? నేను ఎక్కడున్నాను? నేను బాగున్నాను తాత, కానీ నాకు కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. షాకాల్, మీరు ఎందుకని ఇప్పుడు చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నారు? ఆయన మీ తాతయ్య కారు, ఆయన రుద్రాకి తాతయ్య. రుద్రాకి అర్థమైందా? ఏయ్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఈయన మా తాతయ్య, నేను రుద్రాని. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తాతయ్య, తాతయ్య, నేను చాలా అలసిపోయాను. పదండి, మన ఇంటికి వెళదాం. సరే సరే రుద్ర, మనం ఇంటికి వెళ్దాం. ఒక్క నిమిషం ఉండు, నేను వీళ్ళందరినీ పంపించేస్తాను. తన తలలో దెబ్బ తగిలినందువల్ల మెమరీ లాస్ అయినట్టుగా ఉంది. అందుకే తనని తానే రుద్రని అనుకుంటున్నాడు. మీరు కంగారు పడకండి, నేను బాగు చేస్తాను. మనం ఇతన్ని మన ఇంటికి తీసుకెళ్దాం. రా రుద్ర, వెళ్దాం. తాతయ్య, నన్ను మీరు ఎత్తుకెళ్ళండి, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. జో జో నిద్రపో, జో జో నిద్రపో. పడుకో రాజా, పడుకో. ఆడుకున్నదిక చాలు. నేను ఎంతో మ్యాజిక్ చేసి చూశాను, కానీ తన మెమరీ మాత్రం తిరిగి రావటం లేదు. మనం రేపు తన్ని మెజిస్టో గారి దగ్గరికి తీసుకువెళ్దాం. మీరందరూ వెళ్ళి నిద్రపోండి. గుడ్ నైట్. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎందుకని నా చుట్టూ నిలబడారు తాతయ్య? వీళ్ళందరూ ఎవరు? ఈ శాఖలు అంటే రుద్ర, వాళ్ళిద్దరూ కూడా ఒకరిని మించి ఒకరు మంచి మెజిషియన్స్. వీళ్ళిద్దరూ వీళ్ళ మ్యాజిక్ తో మీ పవర్ ని ఇంకా పెంచాలనుకున్నారు. ఆ తర్వాత మీకు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇస్తారు. నిజంగానా? హే హే, భలే! అయితే సరదాగా ఉంటుంది. మొదలు పెడదాం.
తాతయ్య నాకు చాలా నొప్పిగా ఉంది, నేను భరించలేకపోతున్నాను. నన్ను చారులోంచి బయటికి లాగండి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. చూడండి, ఆయన కోలుకుంటున్నారు. అవునవును, మీరు తనకి చెప్పింది నిజమే. తగ్గిపోతుంది. ఆపకండి. నన్ను చూసి భయపడండి. నా పేరు షాకాల్. వాడు మన పవర్ మొత్తం లాగేస్తున్నాడు. మనం దాన్ని ఆపాలి. ఏదో ఒకటి చేయండి త్వరగా. షాకాల్ వద్దు, ఆపు. నీకే చెప్పేది. నా పవర్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నా పవర్ మొత్తం ఎవరో లాగేసినట్టుగా నాకు అనిపిస్తోంది. షాకాల్, నువ్వు ఇది మొత్తం కావాలనే చేసావు కదా? నువ్వు సరిగ్గా కనిపెట్టావు జయసింగ్. మెమరీ లాస్ అనేది ఉట్టి నాటకం. మీరు క్రికెట్ ఆడడం చూసిన తర్వాతే నాకు ఈ ప్లాన్ తట్టింది. ఆ క్రికెట్ బాల్ ని నా వైపు వచ్చేలా మార్చాను. ఆ క్రికెట్ బాల్ ని నా దగ్గరికి వచ్చేలా చేశాను. తల మీద దెబ్బ తగిలేలా చేశాను. నాకు తెలుసు నన్ను సరిచేయడానికి మెజిషియన్స్ అందరినీ తీసుకుని ఇక్కడికి వస్తావని. సరిగ్గా నేను అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు అందరి పవర్స్ ని నేను లాక్కున్నాను. దీన్నే అంటారు తాను 8 అడుగులు దూకితే ఇంకొకరు 16 అడుగులు దూకుతారు అని. నేను వెంటనే వెళ్ళి ఆ సన్ సిటీని నా సొంతం చేసుకుంటాను. నా కలని ఈ రోజు నెరవేర్చుకోబోతున్నాను. అలా అయితే శాఖలు ఇప్పుడు వచ్చేస్తారు. నువ్వు నా గురించి తలుచుకున్న వెంటనే నేనే ఇక్కడికి వచ్చేసాను, చూసావా? రంగీలా నీకు అన్ని విషయాలు చెప్పుంటుందన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఈ షాకాల్ గ్రేట్ యాక్టింగ్ ఎలా ఉండింది? మీకు నచ్చిందా? సుమారుగా ఉందా లేకపోతే సూపర్ గా ఉందా? నీ యాక్టింగ్ గురించి నాకు తెలియదు శాకాల్, కానీ నువ్వు చాలా చాలా చెడ్డ మనిషివి. ఇంకా నేను అందరి పవర్స్ ని తిరిగి తెచ్చే తీరుతాను. రుద్ర, ఇప్పుడు నేను ఒంటరి వాడిని కాదు. నా లోపల మీ తాతయ్య నన్ను సరిచేయడానికి వచ్చిన మెజిషియన్ శక్తులు అన్నీ ఉన్నాయి. నువ్వు వాళ్ళందరినీ ఓడించలేవు. శాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. మనసుంటే మార్గం ఉంటుంది. నేనే వెళ్ళిపోతాను. రుద్ర, ఇంతమందితో యుద్ధం చేయడానికి మనం ఏదైనా ఒక దారి కనిపెట్టాలి. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పద. ఓకే మేరా.
శాకాలకి భయపడి అందరూ ఇక్కడి నుంచి పారిపోయారు. ఇక నుంచి ఈ సన్ సిటీని ఈ శాకాలే ఏలబోతున్నాడు. నేనే ఈ చోటుకి రాజుని. శాకాల్ రాజ్యం జరుగుతుంది. జైసింగ్ కథ ముగిసింది. శాకాల్ కథ ప్రారంభమయ్యింది. రుద్ర వాడు తెలివైనాడంటే వాడికన్నా తెలివైన వాళ్ళమని మనం నిరూపించాలి. ఇదిగో ఈ బుక్ తీసుకో, దీనివల్ల నీకు చాలా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్స్ అలాజా సార్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.